చిన్ని అయితే ఇంకా కావేరిని ఎత్తుక్కుంటూ టీచర్ అమ్మ అని వస్తూ ఉంటుంది. ఇంకా కావేరి అయితే ఇంకా చాలా మదన పడిపోయి తను దేవా ఎక్కడ చిన్నిని చూసేస్తాడా అని చెప్పని, అయినా నాకు శ్రేయోభిలాషి చెప్పినా కానీ కొంచెం టెన్షన్గానే ఉంది. నా విషయం అయితే ఏది కాదు, నా బిడ్డ జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోలేను అని చెప్పని తను బాధపడుతూ ఉంటే ఇంకా దగ్గరకు వచ్చి చిన్ని అయితే అమ్మ ఎందుకమ్మ పిలుస్తున్నా పలకటం లేదంటే, అప్పుడు ఇంకా నువ్వు అలా పిలవకు, మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పని అంటుంది. అప్పుడు ఎందుకమ్మా అని చెప్పానంటే, శ్రేయోభిలాషి మన ఇద్దరిని ఇంకా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు తన మాట మన ఇద్దరు వినాలి కదా, మనకు దేవుడు కదా తను అని చెప్పని అంటే, ఇంకా అలాగా చిన్ని చెప్పేటప్పటికి ఇంకా మళ్ళీ మన ఇద్దరం దూరం అయిపోతావేమో, ఒకళ్ళు నువ్వు అమ్మ అని పిలిచి నేను ఎవరైనా మీ అమ్మ పేరు ఏంటి అంటే కావేరిని మాత్రం ఎక్కడ చెప్పొద్దు, ఎవరైనా నా గురించి అడిగినా కానీ సరే నీకు సంబంధం లేనట్టుగానే ఉండాలి అని అంటే, ఇంకా చిన్నికి అయితే చాలా భయమేసి ఇంకా కావేరిని అయితే పట్టుకొని ఏడ్చేస్తుంది. అమ్మ మన ఇద్దరం విడిపోవద్దమ్మా, ఇలాగే మన ఇద్దరం కలిసి ఉండాలమ్మా అని చెప్పని అలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా సరే నీకు చెప్పినటువన్నీ గుర్తున్నాయి కదా, ఎక్కడ నువ్వు నన్ను అమ్మాని కానీ ఎక్కడ బయట పడకూడదు అని చెప్పని అంటుంది. ఇంకా కావేరి అయితే స్కూల్కి అయితే ఉదయాన్నే బయలుదేరితే ఇంకా దేవా అయితే మనుషుల్ని పెట్టి తను ఎక్కడ ఉంటుందో అన్నీ కనుక్కోండి అని చెప్పంటే, వాళ్ళైతే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఫోటో పట్టుకొని ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసారా మీరు అని చెప్పని అడుగుతూ ఉంటారు. అప్పుడు అందరూ కాదు అని చెప్పని అంటూ ఉంటే అప్పుడు దేవా అయితే ఫోన్ చేసి ఏంటి తొందరగా కనుక్కున్నారు మీరు అని చెప్పని వాళ్ళకైతే అడుగుతాడు. లేదు సార్ అందరిని అడుగుతున్నామంటే, తను వెంటనే కనిపించిన వెంటనే తను కిడ్నాప్ చేసి తనని ఇక్కడ తీసుకొచ్చేసేయండి అని చెప్పని దేవా అయితే వాళ్ళ మనుషులకి చెప్తాడు. ఇంకా కావేరికి ఫోన్ వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇంకా వాళ్ళు కిడ్నాప్కి వచ్చిన వాళ్ళైతే ఆమెను చూసేసి, అప్పుడు మనం తీసుకెళ్లాల్సిన మనిషి ఇక్కడే ఉంది మీరు వచ్చేసేయండి అని చెప్పని వాళ్ళు ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటారు. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా కావేరి అమ్మిడికి వచ్చిన తర్వాత గుండెల నొప్పి అని చెప్పనని అన్ని నాటకాలు ఆడి కావేరిని అయితే కిడ్నాప్ చేసేస్తారు.